दिव्यानंत प्रभाव वन्द्यासार कारुण्य पारावार निखिल जगद्दावन पावन धाम अल्फायु ओमेगयु नीवे अक्षीण विभवान्धकार त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి ఆహ్లాదకరమైన ప్రభాత సమయాన ప్రభువుని స్తుతించే ప్రయత్నంలో ఆయన గుణగణాలని మధురమైన మనోరంజకమైన గానం ద్వారా విని ఆనందించండి. ప్రియమైన ఆరాధనా శ్రోతలకు స్వాగతం. పాపుల బ్రోవను పరమును వీడి భూయికరుదించిన కరుణామయుని కటాక్ష వీక్షణ కోసం క్షణక్షణం నిరీక్షిస్తూ నిఖిల జగతి సల్పే స్తోత్రగీత సౌరభౌమే ఈ ఆరాధన. Jesu Christ
ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. హృదయ కమలమునను నిలిచి మదితమో గుణంబులణచే సదమల జ్ఞానంబునొసగి. ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. ఎవని జ్ఞాన మహిమ విభవము, ఎవని నీతి బల ప్రకాశము, ఎవని మనుజ రూపమాయే నవ వినీత సత్యవర్తి. రవిని మిల్సు తేజమూర్తి. ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. నరజనముల నీతి ఎవడు, ధరణి పదుల దీప్తి ఎవడు, దురిత రుణము తీర్చునెవడు, పరమ పురుషుడే సుడతడే, నిరత జీవమొసగుని పుడే. ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. కలుషమెల్ల బాపదలచి కలువరి గిరి వరకు నడచి, అలవి కాని ముక్తి గూర్చ సిలువ మీద బలియై మరణ బలము నణచి తిరిగి లేచి. ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. మదితమంబదెచటి కరిగి ఎదను కఠినతనము కరిగి, హృదయ రసములతిశయించి సాధు గుణము కలిగి, యేసు పాదములను కొలుతుని పుడి. ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. జనగణముల జీవమతడే, ధనఘనముల దాతడే, అనుభవమున ఎరుగుమతని అనుపమ ప్రేమామృతంబు అనవరతానందకరము. ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. హృదయ కమలమునను నిలిచి మదితమో గుణంబులణచే సదమల జ్ఞానంబునొసగి. ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయనతని నీతి. ఇదిగో నీతి భాస్కరుడు
ఉదయమాయనతని నీటి యేసుని నామామృతము మాకు ఎంతో రుచి అయ్యా మాగసములను హరింపజేయును
సేయను లేవి ఓ మనసా నుతి జేయను లేవి ఓ మనసా క్షితిని దివిని హితమతి బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్ముని త్రియేకుని నుతి సేయను లేవి ఓ మనసా నుతి చేయను లేవి సూర్యుని కాంతి సొంపగు పంటలు సూర్యుని కాంతి సొంపగు పంటలు సుఖాల క్షేమములు శోభిలు గేహము ఆర్య సాంగత్యము ఐశ్వర్యములను ఆర్య సాంగత్యము ఐశ్వర్యములను ఇలా అనుభవింపవే నీవాయాఢ్యుని పేర్మిని నుతి సేయను లేవి ఓ మనసా నుతి చేయను లేవే దురితములందే దుర్గతినున్న దురితములందే దుర్గతినున్న నీ గురుతర ప్రేమను పరమార్థమీయను వరపుత్రునొసగడే వందనీయుడు ప్రభువు వరపుత్రునొసగడే వందనీయుడు ప్రభువు మరి మరి మృక్కుము ఆ పరమోపకారిని నుతి సేయను లేవి ఓ మనసా నుతి చేయను లేవే జీవము జ్ఞానము జవమును ఓసగేడు జీవము జ్ఞానము జవమును ఓసగేడు పావనాత్మను నీకై పంపిన దేవుడు కేవల దోష స్వభావము మార్చడే కేవల దోష స్వభావము మార్చడే సేవ చేయుము నీవా పావనమూర్తికి నుతి సేయను లేవి ఓ మనసా నుతి చేయను లేవే కరములు పదములు కనకాదులన్నీయు కరములు పదములు కనకాదులన్నీయు స్వరములు చిత్తము స్థిరమగు ప్రేమయు మరి నీదు హృదయము పరమాత్ము సేవకై మరి నీదు హృదయము పరమాత్ము సేవకై పరిపూర్ణముగనిచ్చి ప్రణుతించు మాయనను నుతి సేయను లేవి ఓ మనసా నుతి చేయను లేవి ఓ మనసా క్షితిని దివిని హితమతి బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్ముని త్రియేకుని నుతి సేయను లేవి ఓ మనసా నుతి చేయను లేవే ఓ మనసా
Can we look for Jesus in the Old Testament? Yes. The very first place we have Jesus in the Bible is in Genesis chapter 1 and verse 3. God said, "Let there be light." In the preceding verse 2, we find that the Spirit of God hovering over the face of the waters. This very word hovering, God uses in Deuteronomy 32:11. As the Spirit of God hovers over Israel, love created the world. Protective love made the universe. Here God hovering over the deep like a bird, like an eagle or dove over abyss. In the beginning was the Word, and the Word was with God. The Word was God. He was the true light, and the world did not know him. The light of creation is Jesus, according to John. At the baptism of Jesus, the Spirit hovered as a dove, descending on Jesus. In Genesis, God said, "Let there be light," and called it good. But at the baptism of Jesus, God the Father said, "This is my beloved Son." Jesus is the light. It is like God at creation all over again at the baptism of Jesus. Jesus is the light of the world. Jesus is God's new beginning. We have this picture of creation at baptism, of Jesus drawing us back into the past and looking forward to future. The first word is the first light. Psalms 119 verse 105. Thy word is a lamp unto my feet and a light unto my path. God created sun, moon, and stars on the fourth day. First lamp is not sun, moon, and stars. First lamp is Jesus. Revelation 21 verse 23. God's word is Jesus. Lamp of the city is the lamb. Jesus is the lamb light. City has no need of sun or moon to shine. Lamb light is the lamp light. The Lamb of God is the lamp of God, because he is the Word of God. First word is the first light. Here we have clear imagery of Jesus, established in God's Word as Jesus, because Jesus is the lamp light. How many of us can go to the beginning of the Bible and say, "Here we can find Jesus"? In Luke 24:25-27, on the road to Emmaus, Jesus says to the two men, "How slow of heart to believe in all that the prophets have spoken." Then beginning with Moses and with all the prophets, he explained to them the things concerning himself in all the scriptures. If Jesus could go to the beginning, then we too can go the beginning of the Bible to see and identify Jesus in the Old Testament. The next place we find Jesus will be in Genesis 16:7-14. The angel of the Lord found Hagar by a spring of water in the wilderness. This same angel of the Lord we find in Psalm 34:7. The angel of the Lord encamps round about them who fear him. The angel of the Lord goes after the lost. We find that in the New Testament that Jesus came to seek and to save that which was lost. It is interesting to note that someone needs to be found in the Bible. Who is it? Who finds Hagar? The angel of the Lord. In verse 13, Hagar calls him Lord. This angel is God. The angel of the Lord is not an angel of the Lord, but the angel of the Lord. This is Jesus,
not the God the Father or God the Holy Spirit. Hagar calls him well of life. Exodus 3:2. The angel of the Lord appears to Moses. The one who delivered Israel from Egypt at Passover reappears before the cross at Passover, which is the great exodus from sin. On the Mount of Transfiguration, Jesus was talking to Moses and Elijah, speaking of his departure, which is the great exodus, which he was about to accomplish at Jerusalem. Exodus 23:20-21. God assigned this angel of the Lord to guard and bring to the place prepared, since my name is in him. The formation of nation of Israel, according to Exodus 19, was God's chosen possession. Among all the people, for all the earth is mine, and you shall be to me a kingdom of priests and a holy nation. The last nation that God had made in the Bible that he formed was Israel. He assigned this angel of the Lord to the nation of Israel. Did he do that to other nations? After the Tower of Babel in Deuteronomy 4:19, we read, "And beware not to lift up your eyes to heaven and see the sun and the moon and the stars, all the host of heaven, and be drawn away and worship them and serve them, those which the Lord your God has allotted to all the people under the whole heaven," according to Daniel 10:20-21. All the other nations, which are 70, according to Genesis 10. The evil Sanhedrin. These nations are under the control of fallen angels, examples of Prince of Persia and Prince of Greece. It says in Daniel that, "Yet there is no one who stands firmly with me against these forces except Michael, your prince." When they want to worship the host of heaven, God assigned them their inheritance. Deuteronomy 32:8. When the Most High gave the nations their inheritance, when he separated the sons of the man, he set the boundaries of the people according to the number of the sons of Israel. Israel was created centuries later. Before Israel was formed as a nation, it was simply a family. At that time, the angel of the Lord was not assigned to any nation. He was in the world, and the world did not recognize him. He was working with the family of Abraham. He brings them out of Egypt to Sinai. Here they become a nation. God the Father assigns to Israel the angel of the Lord, which is Christ. There are 70 nations in the world, according to the genealogy of Genesis, chapter 10. When God chose Israel, he made Israel to correspond to all the nations of the world. God gave to these nations their inheritance, according to the number of sons of Israel. How many sons of Israel are there? According to Exodus 1:5, all the persons who come from the loins of Jacob were 70 in number. He determined there will be only so many nations proportionate to the number of the children of Israel who will later be born. There is one nation that was created hundreds of years later by divine grace. To this nation, God has assigned Jesus as Prince of Israel to reconstitute all the other nations. Christ became alive in the Old Testament, as we find the angel of the Lord in the Old Testament. Exodus 23:20-21. Behold, I am going to send an angel before you to guard you along the way and to bring you into the place which I have prepared. Be on your guard before him and obey his voice. Do not be rebellious toward him, for he will not pardon your transgression, since my name is in him.
angel of the Lord is called Lord by Hagar. He will lead you to the promised land. Isaiah 63:8-9. Centuries later, Isaiah is thinking that God is with his people through this messenger who was Christ in the Old Testament. He became their Savior in all their affliction. He was afflicted, and the angel of his presence saved them. In his love and in his mercy, he redeemed them, and he lifted them and carried them all the days of old. The angel of his presence is in him, and his name is in him. Therefore, the angel of the Lord is Jesus. He is always God's messenger, assigned to God's people to do just that for you and me. Do you need someone to carry you in your life? You need someone to redeem you when you fall down in your life. Jesus has always been God's messenger, assigned to God's people to do just that for you and for me. I want to say that I am grateful for the angel of the Lord in the Old Testament. In John 17, Jesus ties and applies all these verses to himself just before he dies on the cross. In his great high priestly prayer, in verse 11 and 12, Jesus says, "And now I am no more in the world, but they are in the world, and I am coming to thee. Holy Father, keep them in thy name, which thou hast given me." In the Old Testament, God gave his name to whom? To that angel, didn't he? Exodus 23:21. Since my name is in him, what was the duty of that angel? He was to guard them and lead them to the promised land. Similarly, what did Jesus say in John 17:12? While I was with them, I kept them in thy name, which thou hast given me, and I have guarded them, and none of them, Lord, lost except son of perdition, that the scripture might be fulfilled. In the Old Testament, Jesus identified himself as the angel of God's presence, who is the Lord that was in the world when he created the world. The world did not know him. He is working with the family of Abraham. When Israel was created, God assigned him to the nation of Israel. Through Israel, all the 70 nations of the earth will be reconstituted because Jacob has 70 children. All the nations of the earth will be reconstituted and will be brought under God's control and will be no longer under the demonic power, but of Jesus. It is no accident that when Christ chose the 12 disciples, that he also chose 70 disciples. He sent them out to reclaim the world for God. These demonic powers have no right over any nation because Jesus has taken control of human history. The Prince of Israel is the Prince of the world now. The ruler of the world has been cast down. We are working with divine agencies when we share Christ with others. The nations of the earth by right belongs to Jesus Christ, who has died for us all. Yes, Jesus prays, "Holy Father, keep them in your name, the name which you have given me, while I was with them. I was keeping them in your name which you have given me." Now we understand clearly that the Holy Bible says, "The angel of the Lord is none other than Jesus." Since my name is in him, this is eternal life, that they may know you, the only true God, and Jesus Christ, whom you have sent. Amen. మాకున్న స్వనీతి బలముగాక ఓ దయా నిలయ ప్రభువా
బల్ల కొదిగువా లేకిని ఎరుకొనంగనైనను మాదుగతని కరుణించేప్పుడు మాదుగతని కరుణించేప్పుడు మాపులో లేని ప్రభుండవైతివి ఓ దయానిలయ ప్రభువా మాకున్న స్వనీతి బలముగాక ఓ ప్రభుండ కావునమా పాపోద్భవంబగు శారీరాత్మల నీ ప్రియంబగు క్రీస్తు తనువున నీ ప్రియంబగు క్రీస్తు తనువున నిత్తుగా పరిశుద్ధంబగు నటుల ఓ దయానిలయ ప్రభువా మాకున్న స్వనీతి బలముగాక ఆయన మాలో పరగను మీ మాయనలో జీవింపగా ఈ యుగాంతము దాకా ఐక్యమై ఈ యుగాంతము దాకా ఐక్యమై నీలో జీవించు విధముగా ఓ దయానిలయ ప్రభువా మాకున్న స్వనీతి బలముగాక యుక్తముగా ఆయన దేహమును ఆహారముగా పూజింపగను తనదగు రక్తము అందరూ త్రావను తనదగు రక్తము అందరూ త్రావను రాగం బడరంగ దయచేయుము ప్రభు ఓ దయానిలయ ప్రభువా మాకున్న స్వనీతి బలముగాక ఓ దయానిలయ ప్రభువా మాకున్న స్వనీతి బలముగాక నీ దయా హృదయమునే నమ్ముచు నీ నగబల్లను చేర తెగించితి ఓ దయానిలయ ప్రభువా మాకున్న స్వనీతి బలముగాక ఓ దయానిలయ ప్రభువా మాకున్న స్వనీతి బలముగాక ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి ధరగిరులపై ఎంతో సుందరమైనవి సంతతంబు పరమజనకుని ప్రేమను జల్ప సంతసమౌదూచు సరిగ ప్రకటన చేయ
అంతటను పని పూని ప్రభునత్యంతముగా ప్రకటించి వసుధనంతమగు శుభవార్త దాటెడు వింతయగు బోధకుల పాదములెంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. మందమతులగు వారలు మూర్ఖత్వంబునుందు నెల్ల జనంబులు వందుచు గుందుచు వనగిరి కందరములందు కుంద సకలమౌ మోటు జనమెరుగా పొందుగా ప్రభు యేసు సంగెడు సుందరం బగు సత్యవాక్యం వందుకొని చాటిల్చుచుండెడు అందమగు బోధకుల పాదములెంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. మదిలో ప్రభుని నమ్మిన పాపుల నెల్ల తుదిని మోక్ష పదంబున పాపుల నెల్ల తుదిని మోక్ష పదంబున విదితముగా చేర్చి ప్రీతి చూపునటంచు ఇదిగో రమ్మని క్రీస్తు పద సన్నిధిని చేర్ప సదయులై శుభవర్తమానము ముదమునను మదిలోన నిడికొని పదిలముగా ప్రకటించుచుండెడి విదితులగు బోధకుల పాదములెంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. యేసుక్రీస్తు రారాజై ఉన్నాడనుచు భాసురంబుగా తెలుపుచు వాసిగా ప్రభు యేసు వసుధ రక్షకుడనుచు యేసు వార్తను జాటి ఇచట నెమ్మది నుండా దోసకారి జనంబులందరికీ సుమంగళ వార్త తెలుపుచు దోసమంతయు బాపు మన ప్రభు యేసు చూపెడు వారి పాదములెంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. సంతతంబు పరమ జనకుని ప్రేమను దెల్పా సంతసమౌదుచు సరిగ ప్రకటన చేయ అంతటను బని భూని ప్రభునత్యంతముగా ప్రకటించి వసుధననౌతమగు శుభవార్త జాటెడు వింతయగు బోధకుల పాదములెంతో
సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి పైన కొండ పైన ఏకాంతమున చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థింతుము ప్రియుడా ప్రార్థింతుము ప్రియుడా ఎత్తైన కొండ పైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థింతుము ప్రియుడా ప్రార్థింతుము ప్రియుడా ఎత్తైన కొండ పైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యునివై ప్రకాశింపము వస్త్రము కాంతి వలెను వస్త్రము కాంతి వలెను క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యునివై ప్రకాశింపము వస్త్రము కాంతి వలెను వస్త్రము కాంతి వలెను ఎత్తైన కొండ పైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థింతుము ప్రియుడా ప్రార్థింతుము ప్రియుడా. మా కృతజ్ఞతాభివందనాలు. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను సలహాలను మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియచేయండి. మా చిరునామా ఆరాధన యానండేల్ వర్జీనియా 22003. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక.
rumble. I can see the marching throng, the flurry of God's trumpets spell the end of sin and wrong. Regal roads are now unfolding, heaven's grand stands all in place. Heaven's choir is now assembled, start to sing Amazing Grace. Oh, the King is coming, the King is coming. I just heard the trumpet sounding, and now His face I see. Oh, the King is coming, the King is coming. Praise God.